నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. అందరికీ టీకా ఇవ్వాలి. ఉరుముతున్న కరోనా సెకండ్ వేవ్తో ఇప్పుడు అన్ని వైపుల నుంచి వినిపిస్తున్న మాట ఇదే. ప్రస్తుతం అనుసరిస్తున్న దశలవారీ విధానం స్థానంలో 18 ఏళ్లు నిండిన వాళ్ళందరికీ కరోనా వ్యాక్సినేషన్ అందుబాటులోకి తీసుకురావాలని కొందరు ముఖ్యమంత్రులతో పాటు భారతీయ వైద్య మండలి నుంచి కూడా కేంద్రానికి లేఖలు అందాయి. కేంద్రం మాత్రం అప్పుడే అందరికీ కరోనా టీకా కుదరదంటోంది. అసలు దేశంలో కరోనా టీకా అందించడం సాధ్యమేనా? అందుకు అధిగమించాల్సిన సవాళ్లేంటి? వ్యాక్సిన్ తయారీ నుంచి పంపిణీ, టీకాలు వేయడం వరకు ఎలాంటి సన్నద్ధత, ప్రణాళిక అవసరం? ఈ అంశంపై ప్రతిధ్వని ప్రత్యేక చర్చ చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు: ప్రొఫెసర్ టి రవిరాజ్ గారు, ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం మాజీ వీసీ, ఏపీ వైద్య విద్యా విశ్రాంత సంచాలకులు; డాక్టర్ ఏలూరు రామచంద్రారెడ్డి గారు, ఎస్ఆర్సి ల్యాబొరేటరీస్ అండ్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి; డాక్టర్ కె అశోక్ రెడ్డి గారు, తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు. రవిరాజ్ గారు, అందరికీ కరోనా టీకా ఇవ్వాలని అన్ని వైపుల నుంచి డిమాండ్ వినిపిస్తుందండి. అందరికీ కరోనా టీకా ఇవ్వాలని అన్ని వైపుల నుంచి డిమాండ్ వస్తుంది కదా, అసలు దీనికి ఉన్న ప్రతిబంధకాలు ఏంటి? కేంద్రం తలుచుకుంటే ఇది సాధ్యం కాదంటారా? అంటే ఇది సాధ్యమా లేకపోతే అసాధ్యమా అన్నది చెప్పే ముందు మీకు వ్యాక్సిన్ గురించి కొంచెం చెప్తాను. మామూలుగా ఇప్పుడు కరోనా వ్యాధి నిరోధించడానికి మనకందరికీ తెలుసున్న ఈ జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యమైన విషయం. అందులో అనుమానం ఏం లేదు. సోషల్ డిస్టెన్సింగ్ అవనివ్వండి, మాస్క్ అవనివ్వండి, శానిటైజేషన్ ఆఫ్ హ్యాండ్స్, ఇవన్నీ కూడా చాలా ప్రజల్లోకి చాలా బహుళ ప్రచారంలోకి వెళ్ళాయి. ఇందులో పెద్ద సందేహం లేదు, అందరికీ కూడా చాలా తెలుసు. అయితే ఇటువంటి వ్యాక్సిన్స్, ఇటువంటి వ్యాధుల్ని నిరోధించడానికంటే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి వెళ్ళే ఈ వ్యాధుల్ని నిరోధించడానికి ముఖ్యమైనది వ్యాక్సినేషన్ అన్నమాట. వ్యాక్సినేషన్ అనేది మనందరికీ కూడా ఒక రకంగా చెప్పాలంటే శ్రీరామ రక్ష అని చెప్పచ్చు. ఈ వ్యాక్సినేషన్ యొక్క ఉద్దేశాన్ని, తర్వాత ఈ వ్యాక్సినేషన్ యొక్క ప్రాముఖ్యాన్ని గుర్తించే ఈ కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి కూడా లాస్ట్ 1 ఇయర్లోనూ కోవిడ్ అరికట్టడానికి ముఖ్యమైనది టీకా కనుక ఈ వ్యాక్సిన్ డెవలప్ చేయడంలో అనేక దేశాలు, అనేక సంస్థలు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళతో కూడా కలిపి వీళ్ళందరూ కూడా పరిశోధనలు చేసి ఈ వ్యాక్సిన్ని డెవలప్ చేయడం జరిగిందనమాట. ఈ వ్యాక్సిన్ డెవలప్ చేయడంలో అనేక ఫేజెస్ ఉన్నాయి, మీకు అందరికీ తెలుసు. అయినప్పటికీ ఈ వ్యాక్సిన్ చాలా త్వరితగతిని మనకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇందులో ఈ వ్యాక్సిన్ తయారు చేయడంలోనూ, వ్యాక్సిన్ పరిశోధనలోనూ, తర్వాత అనేక ఈ ఫేజెస్లోనూ కూడా మన దేశం కూడా చాలా ప్రముఖమైన పాత్ర వహించింది. మన దేశంలో ఉన్న ఫార్మాసిటికల్ కంపెనీస్ చాలా కూడా ఇది చాలా బహుళమైన ప్రచారంలోకి తీసుకురావడం, తర్వాత దీన్ని లార్జ్ స్కేల్లో ఈ వ్యాక్సిన్ తయారు చేయడంలో కూడా మన దేశంలో ఉన్న ఫార్మాసిటికల్ కంపెనీస్ చాలా ప్రముఖమైన బాధ్యత వహించాయి. అందువల్ల అయితే ఏమిటి, వ్యాక్సిన్ చాలామందికి అందుబాటులో ఉంది. అయితే వ్యాక్సిన్ అందరికీ ఇవ్వాలా లేకపోతే కొద్దిమందికి ఇవ్వాలా, కొద్దిమందికి ఇస్తే ఎవరికి ఇవ్వాలి అన్న దాని మీద కొంత చర్చ వచ్చింది కనుక దాని మీద కొంత బ్యాక్గ్రౌండ్ చెప్తాను. ఈ వ్యాక్సిన్ అందరికీ ఇవ్వాలా వద్దా అన్న దాని విషయంలో ముఖ్యమైనది ఇదేమిటంటే, మనకి అడ్డంకి ఏమిటి అంటే ఇది మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ వ్యాక్సినేషన్ ఇన్ని కోట్ల జనాభాకి సరియైన మోతాదులో మనం తయారు చేసి వీళ్ళందరికీ ఇవ్వడం ఒకటి. రెండోది ఏంటంటే ఇది ఏ రకంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఏ రాష్ట్రాలకి ఎంత మోతాదులో ఇవ్వాలి. ఇప్పుడు అడిగిన వాళ్ళందరికీ ఇవ్వలేము, కరోనా ముప్పు అధికంగా ఉన్న వాళ్ళకే ఇస్తామని కేంద్రం చెబుతుంది కదా, ఈ నిర్ణయాన్ని ఎలా చూడొచ్చు సార్ మనం? ఎలా చూడొచ్చు అంటే, మన అన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో అయితే ఏమిటి, లో అండ్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కంట్రీస్కి అయితే ఏమిటి, WHO ప్రణాళిక ప్రకారం ఏంటంటే ఇది అన్ని దేశాలకి సమానంగా అందుబాటులో ఉండేలా చేయాలన్నది. మన దేశానికి సంబంధించినంత వరకు అయితే మనం దీన్ని మిగతా అభివృద్ధి చెందిన దేశాల మోడల్స్ చూసుకుంటే ఎక్కడైనా కూడా మొదటి నుంచి కూడా దీన్ని ఒకేసారి అందరి ప్రజలకి అందుబాటులో వచ్చేలా చేయడం అన్నది సాధ్యమైన విషయం కాదు, ఆచరణకి అనుకూలమైంది కాదు, అలాగే ఆమోదయోగ్యమైనది కూడా కాదు. సార్, అయితే ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ చాలా ఉధృతంగా ఉంది కదా, ఈ పరిస్థితుల్లో ఏమైనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం పరిశీలించి తగిన చర్యలు తీసుకునే అవకాశం కరెక్ట్ తీసుకోవాలి. అందుగురించే ఇది ఉదాహరణకి అమెరికాలో నేషనల్ అకాడమీ ఆఫ్
సైన్స్, ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ అండ్ మ్యాథమెటిక్స్ అని ఒకటి ఉందన్నమాట. అయితే వీళ్ళు దీన్ని ఏం చేశారంటే 4 ఫేజెస్లో ఇస్తే చాలా బాగుంటుందని ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 అన్నది నిర్ణయించడం జరిగింది. ఫేజ్ 1లో ఏమిటంటే ఇందులో ఫేజ్ 1Aలో దీన్ని జంప్ స్టార్ట్ అంటారు. అంటే ముఖ్యంగా ఈ డాక్టర్స్కి, హెల్త్ కేర్ వర్కర్స్కి, తర్వాత ఈ ఫ్రంట్ లైన్ వర్కర్స్కి, వీళ్ళందరికీ ఇవ్వడం అన్నది ఫేజ్ 1లో పెట్టారు. ఫేజ్ 1Bలో ఏం చేశారంటే దాన్నే కొంచెం కోమార్బిడిటీస్ అన్నీ ఉండి అనేక రకాలైన వ్యాధులతో బాధపడుతూ వీళ్ళకి కనుక కోవిడ్ వస్తే వీళ్ళ వ్యాధి తీవ్రత ముదిరిపోయి వీళ్ళకి ప్రాణానికి ప్రమాదం ఉంది కనుక వీళ్ళని ఫేజ్ 1లో, అలాగే ఫేజ్ 2లో క్లాస్ 12 వరకు ఉన్న స్టూడెంట్స్ని, టీచర్స్ని ఇవ్వడం, అలాగే 4 ఫేజెస్లో ఇస్తూ ఫేజ్ 4లో ఏమిటంటే అందరికీ యూనివర్సల్, సర్వజనాలకి ఇది అందుబాటులో ఉండేలా చేయడం అన్నమాట. ఓకే సార్. రామచంద్రారెడ్డి గారు, ఛాలెంజ్ ఏమిటంటే మనకి క్వాంటిటీ, ఇప్పుడున్న డిమాండ్కి తగ్గట్లు అందరికీ టీకా అందించాలంటే దేశీయంగా ఉన్న ఉత్పత్తి సామర్థ్యం సరిపోతుందంటారా? ముడి పదార్థాల కొరత ఇలాంటి వాటిని అధిగమించడానికి ఏం చేయాలంటారు? అందరికీ నమస్కారం సార్. కేంద్ర ప్రభుత్వము తగినటువంటి సదుపాయాలు కల్పిస్తే ఖచ్చితంగా అందరికీ టీకాను అందించవచ్చు. భారతదేశంలో సుమారుగా 130 కోట్ల జనాభా ఉందనుకుంటే మనము చిన్న పిల్లల్ని వదిలేస్తే బిలో 18 ఇయర్స్ వాళ్ళకి ఈ వ్యాక్సిన్ అవసరం లేదని చెప్పేసి చాలా రకాల పరిశోధన తెలిసింది. వాళ్ళకు సంబంధించిన డోస్ తయారు చేయడానికి ఇంకొంచెం టైం పడుతుంది కూడా. ఈ లోపుగా మనకి ఇప్పుడు ఇండియాలో చాలా కంపెనీస్ బాగా తయారు చేస్తున్నాయి. ప్రపంచానికి ఇప్పుడు మనము మైత్రి కింద అన్ని దేశాలకు సప్లై చేస్తున్నాం. మనం కూడా ఇంకొంచెం ప్లాట్ఫామ్స్ అంటే ఇప్పుడున్న కంపెనీలకు ఇంకొన్ని కంపెనీలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొద్దిగా తక్కువగా ఉంది. ఈ ముడి సరుకులు కొన్ని మనము యుఎస్, చైనా నుంచి ఆధారపడి ఉన్నాం. ఆ రా మెటీరియల్ కూడా మన ఇండియాలో తయారు చేసుకోవడానికి సోర్స్ ఉంది. కాకపోతే ఆ కంపెనీస్కి కావాల్సినటువంటి ఈ ప్లాట్ఫామ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి అమౌంట్ కానీ కొద్ది రకాలను హెల్ప్ చేస్తే ఖచ్చితంగా ఆ ముడి సరుకులు కూడా మనమే చేసుకోవడానికి ఇక్కడ వస్తుంది. కాకపోతే ఇది ఏంటంటే కొత్తగా వచ్చిన వ్యాక్సిన్ కాబట్టి ఎవరైతే ఈ ఇండస్ట్రీస్ట్ ఎవరైతే వాళ్ళు పెట్టుకోవడానికి అంత డబ్బు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టి మళ్ళీ భవిష్యత్తులో ఆ ఇండస్ట్రీ అవసరపడదు కాబట్టి అందువలన వెనకాడుతున్నారు. ప్రభుత్వం సహకరిస్తే ఖచ్చితంగా మనం పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తయారు చేసుకోవచ్చు. ఏదైతే మనం ఈరోజు ఇంపోర్ట్ చేసుకున్నటువంటి రా మెటీరియల్ను మనమే తయారు చేసుకోవచ్చు. ఓకే సార్. అయితే ఇప్పుడు ఏ ముడి పదార్థాల కొరత ఎక్కువగా ఉంది సార్ మన దేశంలో? చైనా, అమెరికా నుంచి వాటి సరఫరాపై ఏమైనా పరిమితులు ఉన్నాయా? అంటే ఇప్పుడు అక్కడ ఏం చేస్తుందంటే అమెరికన్ కంట్రీ ఏం చేస్తుందంటే ఈ ఇమడజోల్ క్వినిన్ అనే కాంపౌండ్ను వాళ్ళ అవసరాలకు ఉపయోగించుకున్న తర్వాత మేజర్గా అక్కడ ఫైజర్ ఉంది, ఆ కంపెనీ యొక్క డిమాండ్ అంతా తీరిన తర్వాతనే మన దగ్గరికి పంపించాలని చూస్తుండ్రు. చైనా కూడా అంతే. దీంట్లో చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఆ ఇంగ్రీడియంట్స్ మనం ఒక 3 రకాల ఇంగ్రీడియంట్స్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. వాటికి వాళ్ళ దేశాల్లో వాళ్ళ ఉత్పత్తి చూసుకొని వాళ్ళ దేశ అవసరాల కోసం తీర్చుకున్న తర్వాతనే మన దగ్గరికి పంపించాలని చూస్తున్నారు. కాకపోతే మనం ఏంటంటే వ్యాక్సిన్ను ప్రపంచానికి సప్లై చేయాలనుకుంటున్నాం. మన వరకు మనమైతే మనం ఇక్కడే తయారు చేసుకోవచ్చు. మనకు కావాల్సిన ముడి సరుకులు తయారు చేసుకోవచ్చు, వ్యాక్సిన్ తయారు చేసుకోవచ్చు. కానీ ముఖ్యంగా భారతదేశంలో హైదరాబాద్ లాంటి ఫార్మా హబ్ ఉండడము, ఈ మనం మొదటి నుంచి బల్క్ డ్రగ్లు కావచ్చు, ఫార్ములేషన్లు కావచ్చు, ఈరోజు వ్యాక్సిన్లు కావచ్చు, ఈ మైత్రి కింద ప్రపంచానికే సపోర్ట్ చేస్తున్నాం. కాబట్టి అంత హ్యూజ్ క్వాంటిటీ తయారు చేయాలంటే ఇది కొత్త రకమైనటువంటి వ్యాక్సిన్ కాబట్టి దీనికి సంబంధించిన రా మెటీరియల్ కొన్ని మన దగ్గర లేవు కాబట్టి ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మనము కొద్ది టైం తీసుకొని గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఆ రా మెటీరియల్ మనం ఇక్కడే తయారు చేయొచ్చు. మన దేశానికి కావాల్సినటువంటి వ్యాక్సిన్ 100 కోట్ల ప్రజలకు కావాల్సిన వ్యాక్సిన్ అయితే మనం 12 నుంచి 16 నెలల్లో తయారు చేసుకునే సామర్థ్యం ప్లాట్ఫామ్స్ మన దగ్గర ఉన్నాయి. ఓకే సార్. అశోక్ రెడ్డి గారు, వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్న దేశాల్లో భారతదేశం వ్యాక్సినేషన్ సగటు ఎలా ఉంది? అమెరికా, బ్రిటన్తో పోల్చితే మన స్థానం ఏంటి అసలు? ఇప్పుడు మన భారతదేశము చూసినట్టయితే వాస్తవంగా ప్రపంచ దేశాలలో మనము ముందంజలో ఉన్నామని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఆ విషయంలో మన టెక్నాలజీ మనం డెవలప్ చేసుకున్న పద్ధతి ముందుగా అభినందిస్తూ ఈరోజు మనం చూసినట్టయితే ఇప్పుడు మొదటి దశ కన్నా రెండో దశ చాలా ఉధృతంగా వస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ఈ పరిస్థితులలో దానికి తగినట్టుగా మనము వ్యాక్సినేషన్ చేయవలసిన అవసరం ఉంది. ఇప్పుడు మనం 130 కోట్ల పైన ఉన్న జనాభా
ఈరోజు మనం చూసినట్టయితే అది 2 కోట్ల వరకే ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది ఇప్పుడు. సో ఇంత స్లోగా మనం వ్యాక్సినేషన్ చేసుకుంటే, ఇప్పుడు వ్యాక్సినేషన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? మనం హెడ్ ఇమ్యూనిటీ డెవలప్ చేసుకోవాలి. దీనికి చాలా స్పీడ్గా, అంటే ఇలా ఏదైతే ఇన్ఫెక్షన్ ఇంత స్పీడ్గా దాడి చేస్తుందో దానికి తగినట్టుగా అంతకు మించి స్పీడ్గా మనం ముందుకెళ్ళవలసిన అవసరం ఉంది. ఈరోజు 18 ఇయర్స్ ఎబోవ్ వాళ్ళకే మనం ట్రయల్స్ చేశాము. ఓన్లీ 18 ఇయర్స్ ఎబోవ్ వాళ్ళకే ఇచ్చే వ్యాక్సిన్ మన దగ్గర ఉన్నది. బిలో 18 ఇయర్స్ వాళ్ళకి చేయలేదు అని చెప్పాం అనే పరిస్థితి. సరే, అది అట్లా ఉంటే ఇలా ఎబోవ్ 18 ఇయర్స్ వాళ్ళకు కూడా మనము స్లోగా ఎబోవ్ 60 ఎబోవ్ 50 అనుకుంటూ ఇంత స్లోగా మనం చేయడం వల్ల దానివల్ల మనం అనుకున్న ఫలితాన్ని సాధించలేకపోతున్నాం. అవును. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి మనం పోలియో వ్యాక్సిన్ ఉంది. పోలియో వ్యాక్సిన్ ఇప్పటికీ కూడా మనం పల్స్ పోలియో ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకుంటూ అన్ని హాస్పిటల్స్, అన్ని నర్సింగ్ హోమ్స్ అందరినీ ఇన్వాల్వ్ చేసుకుంటూ ఇప్పటికి కూడా మనము పల్స్ పోలియో ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా చేసుకుంటున్నాం. ఎందుకు? టోటల్గా కమ్యూనిటీని కవర్ చేసుకోవడం కోసం. సో ఇవాళ మనం దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఇవాళ కమ్యూనిటీని మనం కంప్లీట్గా మనము ఇమ్యునైజ్ చేసే పరిస్థితి కనుక ఉంటేనే మనం సాధించగలుగుతాం, ఏదైనా ఈ జబ్బు నుంచి మనం బయటపడగలుగుతాం. ఓకే. సో ప్రధానంగా అశోక్ రెడ్డి గారు, ఒకవేళ ఇప్పుడు అంటే ఇది మెడికల్, ఒకవేళ మన దగ్గర సరిపడిన టీకాలు రెడీ అయినా కూడా పంపిణీ చేయడానికి ఇప్పుడున్న వ్యవస్థలన్నీ సరిపోతాయంటారా? అలాగే ఇందులో ప్రైవేట్ ఆసుపత్రులు ఎలాంటి పాత్ర పోషించాలి? నేను ప్రైవేట్ హాస్పిటల్స్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను. మనకు వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు భారతదేశంలో 75% to 80% ప్రైవేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ ద్వారానే వైద్యం జరుగుతుంది. ఈరోజు ఎంత ప్రభుత్వాలు ఎంత గొప్పలు మాట్లాడినప్పటికీ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ యొక్క వైద్యంతోటే ఈరోజు వైద్యం అనేది ముందుకు పోతుంది. సో ప్రైవేట్ హాస్పిటల్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది ప్రతి హాస్పిటల్, ప్రతి నర్సింగ్ హోమ్ అందరినీ కలుపుకొని అందరికీ సప్లై చేసి, జస్ట్ లైక్ పోలియో వ్యాక్సిన్ అందరికీ పోలియో వ్యాక్సిన్ ఇచ్చి వ్యాక్సినేషన్, ఇప్పుడు వ్యాక్సిన్ చేయడము అది పెద్ద మాకు పెద్ద అన్ని వ్యాక్సిన్ లాగానే ఈ వ్యాక్సిన్, దీనికి పెద్ద టెక్నాలజీ పెద్ద మామూలుగా అన్ని మొదటి నుంచి మేము ఎట్లయితే వ్యాక్సిన్స్ అందరికీ ఇస్తున్నామో అదే పద్ధతిలో ఇవ్వడం, దీనికి పెద్ద కొత్తగా అదేం లేదు. కొన్ని ఓకే అశోక్ రెడ్డి గారు, ఒకవేళ ఇప్పుడు సరిపడినన్ని టీకాలు రెడీ అయినా కూడా మనకున్న పంపిణీ వ్యవస్థ సరిపోతుందంటారా? నేను అనుకుంటున్నా ప్రభుత్వ చిత్తశుద్ధితో ఉంటే సరిపోతుంది అనుకుంటున్నా అండి. ప్రభుత్వ చిత్తశుద్ధి మీద ఆధారపడుతుంది. అందుకే మేము మా నేషనల్ ఐఎంఏ నుంచి మేము ఆల్రెడీ రిప్రజెంట్ చేయడం జరిగింది ప్రభుత్వానికి. మేము అందరం రెడీగా ఉన్నాం. మేము వ్యాక్సినేషన్ విషయంలో మేము అందరం రెడీ, యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నాం తెలియజేయడం జరిగింది మా ఐఎంఏ ద్వారా. ప్రభుత్వం కనుక చిత్తశుద్ధితోటి కనుక ముందుకు పోవాలని ఆలోచన ఉంటే హాస్పిటల్స్ అందరినీ కలుపుకొని పోతే మాత్రం తప్పనిసరి సాధ్యమవుతుంది. ఇదే పరిస్థితుల్లో ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా అండి. అంటే దయచేసి ఇది నేను అంటే వేరే అంశం అనుకోకండి, కానీ ఇవాళ భారతదేశంలో ఈ పరిస్థితి వస్తుందంటే మనం ఒకవైపు నుంచి లాక్డౌన్లు పెట్టుకొని ఎన్నో ఇబ్బందులు పడి, సామాన్య ప్రజలు ఎంతో ఇబ్బంది పడి, ఇవాళ అంతటా దేశం మొత్తం ఎలక్షన్స్ కండక్ట్ చేసుకుంటూ ఇలా సామాజిక దూరం అంటే ఎట్లా సాధ్యమవుతుంది సార్? ఎందుకు ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి? ఎలక్షన్స్ ఆపకూడదు ఈ మహమ్మారి నుంచి బయటపడేంత వరకు? ఇది సోషల్ అండ్ మెడికల్ ఆస్పెక్ట్ లో ఆలోచన చేసి చేయవలసిన అవసరం ఉంది. వెంటనే ఇప్పటికైనా అన్ని రకాల గ్యాదరింగ్స్, ముఖ్యంగా ఎలక్షన్స్ అనేది మొత్తం దేశం మొత్తం ఆపేసి మనం పెద్ద మొత్తంలో వ్యాక్సినేషన్ ముందుకు తీసుకెళ్లి హర్డ్ ఇమ్యూనిటీని సాధించవలసిన అవసరం ఉందని చెప్పేసి కోరుకుంటున్నాం. రవిరాజ్ గారు, సెంట్రలైజేషను, సింగిల్ విండో విధానము ఇలాంటి వాటి వల్ల వ్యాక్సినేషన్ ప్రక్రియ అనుకున్నంత స్పీడ్గా వెళ్ళట్లేదు అనే ఒక విమర్శ ఉంది. దీంట్లో నిజమెంత ఉందంటారు? అవునండి, ఇది నిజమేనండి. అంటే వ్యాక్సినేషన్ ప్రక్రియ చాలా వేగవంతం చేయాలి. మనకి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అయితే ఏమిటి, మనకున్న మ్యాన్ పవర్ అయితే ఏమిటి, మనం వ్యాక్సినేషన్ అందరికీ వేయడానికి తగిన సామర్థ్యం ఉంది. అయితే ఇది సింగిల్ విండో వల్ల అయితే ఏమిటి, మనకి వ్యాక్సినేషన్ క్వాంటిటీ ఎక్కువ లేకపోవడం వల్ల, అదేకాకుండా ఇంకో ముఖ్యమైన కారణం ఏమిటంటే వ్యాక్సిన్ హెజిటెన్సీ. చాలామందిలో ఇది వరకు లేనటువంటి, అంటే పోలియో వ్యాక్సిన్ అయినా, స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ అయినా,
వీటిని తీసుకోవడానికి ఎవరు కూడా అడ్డు చెప్పేవారు కాదు, దాని గురించి అపోహలు అవి లేవు. అయితే ఈ కోవిడ్ వ్యాక్సిన్ వచ్చేసరికి ఇది షార్ట్ టర్మ్లో తయారు చేయడం వల్ల అయితే ఏంటి, తర్వాత జనబాహుల్యంలో చాలామందికి ఈ సోషల్ మీడియా వల్ల అయితే ఏంటి, వీటి వల్ల ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ట్రికిల్ అవ్వడం వల్ల ఏమైందంటే ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి చాలామంది హెజిటేట్ చేస్తున్నారు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా, ఇది పనిచేస్తుందా పనిచేయదా, లాంగ్ టర్మ్లో ఇది ఎలా ఉంటుంది, బూస్టర్ డోస్ తీసుకోవాలా, ఇలాగా గ్యాప్ వ్యాక్సిన్కి మధ్య గ్యాప్ ఎంత ఉండాలి, ఇటువంటివన్నిటిని కూడా క్వశ్చన్ చేస్తూ డాక్టర్ల దగ్గరికి రావడం, సందేహాలు వెలిబుచ్చడం, లేకపోతే ఇంకో డిసీజ్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చా, మందులు వాడుతున్న వాళ్ళు తీసుకోవచ్చా, ఇటువంటి అనుమానాలు పెట్టుకుని చాలామంది వ్యాక్సిన్కి దూరంగా ఉంటున్నారు. ఓకే రవిరాజ్ గారు, అయితే ఇప్పుడు ఇలాగే వ్యాక్సిన్ గురించి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం దీని మీద తగినంత అవగాహన కల్పిస్తుందా? దీనికి తగిన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏ చర్యలు తీసుకుంటే బాగుంటుంది? చెయ్యాలి. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం, అలాగే మెడికల్ అసోసియేషన్స్, తర్వాత ఈ ఎన్జిఓస్, వీళ్ళందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళి వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల బెనిఫిటే ఎక్కువ ఉంటుంది, దీనివల్ల రిస్క్ లేదు, రిస్క్ అన్నది చాలా మినిమం రిస్క్ అన్నది, ఈ బెనిఫిట్స్ అన్నింటినీ కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రచారం చేయాలి. తర్వాత వ్యాక్సిన్ అదొకటి ప్రాబ్లం వస్తుంది. ఈ వ్యాక్సిన్ మంచిదా, ఆ వ్యాక్సిన్ మంచిదా? అన్ని వ్యాక్సిన్స్ మంచివే, అన్నీ కూడా గవర్నమెంట్ ద్వారా సప్లై చేయబడినవి. తర్వాత ఈ వ్యాక్సిన్ ఆ వ్యాక్సిన్ రెండు కూడా హెడ్ టు హెడ్ ఎవరు కంపేర్ చేయలేదు, అందువల్ల అన్ని ఎఫెక్టివ్ వ్యాక్సిన్సే అన్న విషయం కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఇది ప్రభుత్వం బాధ్యత, ప్రజల బాధ్యత, అలాగే ఎన్జిఓస్, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళ బాధ్యత. రవిరాజ్ గారు, ఇప్పుడు మరి అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయా? వ్యాక్సిన్ వేసుకోవడానికి వస్తారు, అలాంటివి చాలా తక్కువ జరుగుతున్నాయి. మేము ఇండివిజువల్ లెవెల్లో మా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా ఎఫెక్టివ్గా చెప్తున్నాం, వ్యాక్సిన్ వేసుకోమని ప్రచారం చేస్తున్నాం. అలాగే ఇండివిజువల్స్ అందరూ చేసినా అది సరిపోవట్లేదు. అందువల్ల ప్రభుత్వం దీన్ని తీసుకుని రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్ లోకల్ బాడీస్ వీళ్ళందరూ కూడా డిస్ట్రిక్ట్స్కి వస్తే డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర నుంచి కింద వరకు కూడా అందరూ ప్రజల్లో కుటుంబ నియంత్రణ గురించి ఎలా ప్రచారం చేసి దాన్ని పాపులరైజ్ చేశారో అదే పద్ధతిలో ఈ వ్యాక్సిన్ గురించి కూడా బాగా ప్రచారం చేసి అందరూ తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఉంటుంది అన్న విషయాన్ని అందరికీ చెప్తే అప్పుడు వాళ్ళ దగ్గర నుంచే డిమాండ్ వస్తుంది. కనుక ప్రభుత్వం దీన్ని ప్రజలందరికీ అందుబాటులో ఉంచి ప్రజలందరికీ వ్యాక్సినేషన్ చేయడానికి వాళ్ళు కూడా ముందుకు వస్తారు. అదే రకంగా ఈ వ్యాక్సిన్ కొన్ని సెంటర్స్లో మాత్రమే కాకుండా ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చేలా చేస్తే అప్పుడు వ్యాక్సిన్ తీసుకోవడం కూడా ఎక్కువ అవుతుంది. వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అవి తక్కువ ఉన్నాయని మనకు తెలిసింది కనుక ఈ వ్యాక్సిన్ ఎక్కడైనా తీసుకోవచ్చు. దీనికి అంత ప్రివెంటివ్ మెజర్స్ అవన్నీ కూడా తీసుకుని చేయవలసిన అవసరం లేదు. మిగతా వ్యాక్సిన్స్ ఎలా తీసుకుంటున్నామో ఇది కూడా ఆ రకంగానే మనం అందరికీ ఇవ్వడం వల్ల కూడా ఈ వ్యాక్సినేషన్ ఇచ్చే విధానం పెంపొంది అందరూ కూడా వ్యాక్సిన్ తీసుకుంటారు. ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం. ఇది ప్రభుత్వం గమనించి ఈ రకంగా కూడా వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముందుకు రావాల్సి ఉంటుంది. అప్పుడే కొన్ని ఇవి వచ్చాయి కూడా, కోవాక్సిన్ దొరకటం లేదని, తర్వాత కోవాక్సిన్ బూస్టర్ డోస్ వేసుకోవాలా అన్న దాని గురించి, తర్వాత ఈ వ్యాక్సిన్ ఇంటర్వెల్ కొంచెం పెంచడం వల్ల కూడా మనం ఎక్కువ మందిని కవర్ చేయొచ్చు. 4 వీక్స్లో కంట 6 వీక్స్ 12 వీక్స్లో వ్యాక్సిన్ పనిచేస్తుంది కనుక ఇది మనం ప్రాచుర్యంలోకి తీసుకుని వస్తే ఇంటర్వెల్ పెంచడం వల్ల మనం ఎక్కువ మందికి వ్యాక్సినేషన్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. ఫస్ట్ డోస్ ఇవ్వడం వల్లే చాలా ప్రొటెక్షన్ వస్తుంది అన్న విషయం కూడా చెప్పడం వల్ల కూడా మనం ఎక్కువ మందికి వ్యాక్సినేషన్ ఇవ్వడానికి అవకాశం. ఓకే రవిరాజ్ గారు. అశోక్ రెడ్డి గారు, అందరికీ టీకాలు ఇస్తే వైరస్ వ్యాప్తి స్పీడ్ తగ్గుతుంది, అలాగే హెడ్ ఇమ్యూనిటీ వస్తుందని చెప్పి ఐఎంఏ చెబుతుంది. కానీ ఇవ్వడం కుదరదని కేంద్రం అంటుంది. దీనికి కారణం ఏంటంటారు? దానికి కారణమైతే నేను అనుకునేదైతే అంటే ప్రభుత్వ చిత్తశుద్ధిలో లోపం అండి. ఒకవైపు మనకు చాలా ప్రొడక్షన్ బ్రహ్మాండంగా చాలా చేసుకున్నాము అంటే అన్ని దేశాల కన్నా మన దగ్గరనే ఎక్కువ తయారు చేసుకున్నామని చెప్పుకుంటూ ఇప్పటికే మన కొన్ని పక్క దేశాలకు ఎక్స్పోర్ట్ చేసిన విషయాలను కూడా మనం చూసాం. ఓకే. సో ఈరోజు మరి ప్రధానమంత్రి గారు మరి మన దేశం ప్రజలను మొత్తం అందరికీ ఇప్పించడానికి చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో యాజ్ ఏ పీడియాట్రిషియన్గా నేను ఇంకొక విషయము, బిలో 18 years వాళ్ళకు ఇంతవరకు ట్రయల్స్ చేయలేదు, ఇంకా వాళ్ళ గురించి ఆలోచన చేయడం లేదు.
అసలు అంటే పీడియాట్రిక్ ఏజ్ గ్రూపు అసలు ఇప్పుడు స్కూల్స్కు పిల్లలను పంపించలేని పరిస్థితి, స్కూల్స్ మళ్ళీ తెరిచి మళ్ళీ మూసేసిన పరిస్థితి. అసలు పిల్లల విషయంలో కొంచెం అన్యాయం జరిగింది. ఇప్పటికైనా అది ట్రయల్స్ జరగాలి, పిల్లలకు కూడా స్టార్ట్ చేయాలి. ఓకే, పెద్ద మొత్తం ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు మనము ఈరోజు జబ్బు ఈ ఏజ్ ఆ ఏజ్ అని చూస్తలేదు కదండి. మనం ఏదో సింపుల్గా ఎబో 60, ఎబో 50, ఎబో 40 అనుకుంటూ మనం పోతే జబ్బు అట్ట చూస్తలేదు కదా. జబ్బు అయితే చిన్నపిల్లలకి చేస్తలేదు కదా. చిన్నపిల్లల మీద కరోనా ప్రభావం చాలా తక్కువగా ఉంది అని అంటున్నారు కదా పరిశోధనల ప్రకారం. దాని మీద మరి ఏమంటారు? లేదు, ఇప్పుడు ఈ సెకండ్ ఫేజ్లో చిన్న పిల్లల మీద కూడా చాలా ఇన్ఫెక్షన్ చాలా మందికి వచ్చింది. పిల్లలు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. సో అట్లాంటి విషయాన్ని పక్కన పెట్టి పిల్లల విషయంలో వెంటనే ట్రయల్స్ చేసి పిల్లలు కూడా స్టార్ట్ చేయాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటున్నాను. ఓకే, పెద్ద మొత్తంలో పిల్లలు అందరికీ మనం వ్యాక్సినేషన్ ఎంత స్పీడ్గా మనం చేసుకోగలిగితే మనం మన సమాజాన్ని కాపాడుకోగలుగుతామండి. ఓకే రామచంద్రారెడ్డి గారు, ముడి పదార్థాలు అలాగే ఉత్పత్తి సామర్థ్యాల కొరత అధిగమించడానికి కేంద్రం నుంచి బయోటెక్ సంస్థలకు అలాగే ఔషధ కంపెనీలకు ఎలాంటి సహాయ సహకారాలు రావాలంటారు? అంటే ఇక్కడ మనము ఈ వ్యాక్సిన్ తయారీలో కొన్ని స్పెషాలిటీ కెమికల్స్ వాడతాం సార్. అవి రేర్ కెమికల్స్. ఆ కెమికల్స్ను మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకునే ప్రొవిజన్ కల్పించాలి. దానికి అవసరమైనటువంటి సపోర్ట్ గవర్నమెంట్ నుంచి రావాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కల్చర్ మీడియా డెవలప్ చేయాలి. దానికి చాలా టైం పడుతుంది. ఇదంతా కూడా స్టిరైల్ ఏరియాలో మనం తయారు చేయాల్సి ఉంది కాబట్టి ఈ వ్యాక్సినేషన్ అనేది చాలా క్రిటికల్ రోలు. అదంతా కూడా మనం స్టిరైల్ ఏరియాలో సింగిల్ టైప్ మనం యూజ్ చేసేటువంటి ట్యూబింగ్స్ అన్ని వాడతాం. ఒకసారి వాడినటువంటి సెటప్ను మళ్ళీ ఇంకా వాడం. అందుకు ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి గవర్నమెంట్ నుంచి చాలా సపోర్ట్ కావాలి. ఏవైతే మనకు ఈ రా మెటీరియల్ రేర్ కెమికల్స్ స్పెషాలిటీ కెమికల్స్ ఉన్నాయో ఆ కెమికల్స్ తయారు చేసుకోవడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తే అది ఒక 2-3 monthsలో తయారు చేయొచ్చు. ఎందుకంటే మన దగ్గర ఏదైనా ఒక బల్క్ ప్రొడక్షన్కి సంబంధించినటువంటి కెపాసిటీస్ మొదటి నుంచి ఉన్నాయి. మన కరోనా స్టార్టింగ్లో హైడ్రాక్సిక్లోరోక్విన్ కావచ్చు, ఈ ఫెవిఫిర్ కావచ్చు, ఏదైనా ప్రపంచానికి మనమే సపోర్ట్ చేశాం. ఈ రేర్ కెమికల్స్ కూడా తయారు చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది. అదే ఆ రేర్ కెమికల్స్కి గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి. అలానే ఫెసిలిటీని డెవలప్ చేయాలంటే ఇదంతా కూడా స్టిరైల్ ఏరియా కాబట్టి ఆ ఏరియా డెవలప్ చేసుకోవడానికి గవర్నమెంట్ అటు కంపెనీస్ కూడా ముందుకొచ్చి చేస్తే మనం ఇండియాకు కావాల్సినటువంటి 100 కోట్ల జనాభాకి 1 సంవత్సరం నుంచి సంవత్సరంన్నర లోపే 18 నెలల్లో మనం 100 కోట్ల పౌరులకు జరిపేటువంటి వ్యాక్సిన్ తయారు చేసుకోవచ్చు. సేమ్ టైం కొంత పోర్షన్ ఒక 25% 30% మనం ఫారిన్ కంట్రీస్ కూడా పంపించేయచ్చు. ఓకే సార్, అయితే ఇప్పుడు ఈ వ్యాక్సినేషన్ తయారీలో బయోటెక్ కంపెనీలకు చైనా వంటి దేశాల్లో లేకపోతే అమెరికాలో ఇలాంటి చోట్ల ఎలాంటి విధానాలు ఉన్నాయి? అంటే అక్కడ ఏదైనా ఒక కంపెనీ డెవలప్ చేస్తుందంటే గవర్నమెంట్ 100% సపోర్ట్ చేస్తుంది. మనం ఏంటంటే అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి వాళ్ళకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కానీ రేర్ కెమికల్స్ కానీ మొత్తము ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే మనం ఒక పర్సన్ ఒక సంస్థ, ఇప్పుడు మన దేశంలో ఒక 5-6 కంపెనీస్ ఉన్నాయి. ఆ 5-6 కంపెనీస్కి గవర్నమెంట్ కొంత హెల్ప్ చేసింది. మన గవర్నమెంట్ కూడా తప్పడానికి లేదు. గవర్నమెంట్ కానీ ప్రధానమంత్రి గారు కానీ అందరూ కూడా బాగానే సపోర్ట్ చేశారు. కానీ ఆ సపోర్ట్ సరిపోవట్లేదు. ఎందుకంటే మాస్ ప్రొడక్షన్ కావాలి, తక్కువ టైంలో కావాలి. ఇప్పుడున్న ఫెసిలిటీస్కి ముఖ్యంగా ఏంటంటే మన భారతదేశంలో 100 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయగలిగితే 3వ ఫేజ్ ఉండదు అనమాట. ఇంకా ఇప్పుడు సెకండ్ వేవ్ నడుస్తుంది కాబట్టి ఈ థర్డ్ వేవ్ ను కంట్రోల్ చేయాలంటే ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలి. అందరూ విఐపీస్ కానీ సెలబ్రిటీస్ కానీ వేసుకొని మరి ప్రచారం కూడా చేస్తున్నారు. గతంలో పోలియోకి ఎలా ప్రచారం చేశారో దీనికి కూడా చేస్తున్నారు. కాకపోతే కొంత అపోహలు ఉన్నాయి. ఆ అపోహలన్నీ తప్పు. వ్యాక్సిన్స్ అని చాలా సిస్టమేటిక్ గా తయారు చేస్తున్నారు. అందరూ వ్యాక్సిన్ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఓకే రామచంద్రారెడ్డి గారు. రవిరాజు గారు, ఇప్పుడు ఈ టీకా ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశంలో ఉన్న వాళ్ళందరికీ అందాలంటే ఎంతకాలం బట్టే అవకాశం ఉందంటారు? అంటే మన మ్యానుఫ్యాక్చర్ దాన్ని బట్టి ఉంటుంది, డిస్ట్రిబ్యూషన్ బట్టి ఉంటుంది. ఓకే, అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితిని బట్టి ఏమనిపిస్తుంది? 2 సంవత్సరాలైనా పడుతుందండి. మనం ప్రస్తుత పరిస్థితులను బట్టి కనీసం 2 years అయినా పడుతుంది. 2 yearsలోగా కంప్లీట్గా వ్యాక్సినేట్ చేయడం వీలుపడవు. అందుకనే మనం మ్యానుఫ్యాక్చర్ చేయకపోయినా మనం మిగతా దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రష్యన్ వ్యాక్సిన్కి వాళ్ళు అప్లై చేస్తున్నారు మన దేశంలో డిస్ట్రిబ్యూట్ చేయడానికి. మనం అది కూడా తీసుకోవచ్చు. ఓకే సార్.
అలాగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సేమ్ టైం మన ప్రొడక్షన్ కూడా ఇంక్రీజ్ చేయొచ్చు. ఇది ఓకే ఓకే సార్. ఓకే సార్. కరోనా టీకా ఇది వ్యాక్సిన్లో కూడా మన దేశంలో చెప్పండి సార్, చెప్పండి. చెప్పండి. మీరు చెప్పండి, పర్లేదు. ఇది మన దేశంలో తయారు చేసే వ్యాక్సిన్ కూడా ఉంది కదా. ఇప్పుడు అమెరికాలో అక్కడ వాళ్ళు చేస్తున్నది వేరే, అది న్యూ టెక్నాలజీ, దాన్ని mRNA వ్యాక్సిన్, RNA వ్యాక్సిన్ అంటాం. మన దేశంలో ఇప్పుడు ఆస్ట్రాజెనికా కానీ లేకపోతే ఈ కోవాక్సిన్ వ్యాక్సిన్, ఇవి రెండు కూడా వేరే విధానంలో తయారు చేయవలసింది అనమాట. కోవాక్సిన్ కిల్డ్ వ్యాక్సిన్ అది. ఓకే సార్. ఇది ఆస్ట్రాజెనికా వాళ్ళది కూడా ఇది వెహికల్తో తయారు చేసిన వ్యాక్సిన్ కనుక ఇవి రెండు డిఫరెంట్ టెక్నాలజీతో తయారు చేసినవి. ఓకే. అలాగే మిగతా దేశాల్లో చైనా అవ్వచ్చు, రష్యాలో కూడా లార్జ్ స్కేల్లో వ్యాక్సిన్ అవుతున్నాయి కనుక దాన్ని కూడా మనం ఇంపోర్ట్ చేసుకుని డిస్ట్రిబ్యూట్ చేయాలి. సరే సార్. వీలైనంత త్వరగా అందరికీ టీకాలు అందించేది స్పీడప్ చేస్తే మనకు హెర్డ్ ఇమ్యూనిటీ సాధించి 3వ వేవ్ రాకుండా జాగ్రత్త పడవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. ఇది ఇవాల్టి ప్రతిధ్వని. నమస్కారం.